మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని మార్గాలు మేడారం వైపే దారి తీస్తున్నాయి. వనం జనంతో నిండిపోతోంది. ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మేడారం సమ్మక్క సారక్క జాతరలకు వెళ్లే భక్తులకు పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. మహాజాతర నేపథ్యంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల బస్టాండ్లలో మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. నగలు మీ పిల్లలు చిన్నపిల్లలు మీరు స్నానాలు చేసే కాడ ఎక్కడున్నా కానీ ప్రతి మీరు బ్యాగ్ కాడ మీరు కంపల్సరీ ఒక మనిషి నిలబడాలి. అక్కడ చిన్నపిల్లలు ఆభరణాలు డబ్బు వంటి విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరకు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని పోలీసులు ముందస్తు సూచనలు చేస్తున్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని చెప్తున్నారు. మీరు ఇక్కడ నుంచి ఏ విధంగా అయితే వెళ్ళారో అదే విధంగా మంచిగా తిరిగి ఈ టాటా ఏసీలలో వాటిలలో వీటిలలో వెళ్ళేటప్పుడు ఎక్కువ మోతాదు. ఇప్పుడు ఆడ 10 మంది కూర్చునేది 40-50 మంది ఉన్నారనుకో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందే ఒక టాటా ఏసీ యాక్సిడెంట్ అయింది. అందులో ఒక 20 మందికి దెబ్బలు కలిగినాయి, చేయి తిరిగినాయి, కొంతమంది కాలు తిరిగినాయి. కాబట్టి సురక్షితంగా ఆర్టీసీ ప్రయాణం చేయండి. మొత్తం దగ్గర దాకా వెళ్తారు.